హాయ్ అందరికీ నమస్తే. నా పేరు రవిచంద్ర. మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఈ ఒంగోలు జాతి ఏదైతే ఉందో గిత్త సర్దార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ పేరు అంటే ఫేమస్. ఈ ఒక్క ఎద్దు మాత్రమే 25 లక్షలు. ఇప్పటికీ గతంలో ఇది ఆల్రెడీ పంద్యాలు కూడా ఇగ్గింది, పంద్యాలు కూడా గెలిచింది. అంటే దీనికి సరితూగే గిత్త కావాలని చెప్పి మరో 20 లక్షలు పెట్టి ఇటీవలనే మరో ఒంగోలు జాతి గిత్త ఏదైతే ఇంకోటి కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎట్లా ఉంటుంది అంటే రైతులు వీటిని ఇన్ని లక్షలు పెట్టి పెంచడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఒక పేరు రావాలండి, అంతే. 50 లక్షలు పెట్టి ఈ ఒంగోలు జాతి గిత్తలను కొనుగోలు చేయడంతో పాటు ఇవి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం అన్నది వీళ్ళకి ఒక స్టేటస్, ఒక హోదా అనమాట. అంటే మా ఇంటి దగ్గర ఇన్ని లక్షల రూపాయలు ఎద్దులు ఉన్నాయి, ఇవి పన్నెం లేకపోతే మా గిత్తే గెలిచాలా అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకోసం వీళ్ళు నిరంతరం శ్రమిస్తుంటారు. ప్రతిరోజు మన ఇంట్లో ఏదైతే మనం రోజువారీగా మన దైనందిన కార్యక్రమాలు దినచర్య ఏ విధంగా ఉంటుందో, అంటే ఒక క్రీడాకారుడు ఏ విధంగా అయితే తనకు సంబంధించిన ఆటలో గెలవాలంటే ఏ విధమైన శిక్షణ తీసుకుంటాడో అలాంటి శిక్షణే ఈ ఒంగోలు గిత్తలు కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పంద్యాలు జరిగినప్పుడు వీళ్ళు ఆ పంద్యాలకు వెళ్తారు. ప్రధానంగా వీటికి సంబంధించి డైలీ దినచర్య ఏంటంటే తెల్లవారుజామున 5 గంటలకే వీటి దినచర్య స్టార్ట్ చేస్తారు. వీళ్ళు తెల్లవారుజామున 5 గంటలకే దాదాపు వీటికి ఇవ్వాల్సిన ఫుడ్ దాదాపు వీటికి అంటే వీటికున్న వయసును బట్టి వీటికి ఆహారాన్ని ఇచ్చుకుంటూ వస్తుంటారు. తెల్లవారుజామున 5 గంటలకే దాదాపు 4 కేజీల వరకు ఉడకబెట్టిన ఉలవలు ఇస్తారు. తర్వాత ఈ ఉలవనిచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చి వేడి నీళ్ళతో స్నానం చేయించి మరి చన్నీళ్ళతో స్నానం చేయించి నీట్గా శుభ్రం చేస్తారు. పశువుని శుభ్రం చేసిన తర్వాత యథావిధిగానే మళ్ళీ మధ్యలో ఒకసారి వరిగడ్డి ఇవ్వడం, తర్వాత ఉలువ కొట్టేయడం, తర్వాత అంటే బీనిస్ కాయలు ఏదైతే క్యారెట్, బీట్రూటు ఇట్లాంటి కూరగాయలు కూడా, అంటే వాటికి మనిషికి ఏ విధంగా అయితే ఇవ్వాలనో ఆహారము ఒక మంచి ఆహారాన్ని ఇస్తారు. దీని తర్వాత దీనికంటే కూడా మరి సాయంత్రం మధ్యాహ్నం అయితేనే బార్లీ గంజి ఇస్తారు. మరి సాయంత్రం అయితేనే మళ్ళీ ఒక 4 కేజీల ఉలవ గుగ్గిళ్ళు అంటే ఉడకబెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇస్తూ మరి దీని బలం కోసం ఎండు కొబ్బరి, బెల్లము, డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం కావచ్చు, గోడంబి కావచ్చు, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ ఎద్దు ఏదైతే ఉందో తను తీసుకున్న ఆహారాన్ని మరి జీర్ణమయ్యి రెండోది పందెానికి అది సిద్ధం కావాలి. కాబట్టి 3 రోజులకు ఒకసారి దీనికి సంబంధించి పందెం ఎలా లాగాలి, ఎంత వేగంగా లాగాలి, రెండోది మనం ఇచ్చే శిక్షణ కూడా అంత వేగంగా ఉండాలని చెప్పి 3 రోజులకు ఒకసారి దీని మీద శిక్షణ ఇస్తారు. అంటే శిక్షణ ఇచ్చి అంటే దీనికి రోజు అరుగుదల కోసం ఒక జాగ్రత్తలు తీసుకుంటారు. రెండోది వాతావరణ పరిస్థితులను కూడా వీటికి దోమలు కరవకుండా ఫ్యాన్లు వేస్తారు. రెండోది నిత్యము శుభ్రంగా అంటే దోమలు కూడా రాకుండా చుట్టూ కూడా ఈ షెడ్కి సంబంధించి నెట్ వేస్తారు. దాదాపు ఒక ఎద్దు మీద 1 లక్ష రూపాయలు రైతు ఖర్చు పెడతాడు. అంటే ఖర్చు పెట్టి పందెం ఎంత డబ్బు వస్తుందని కాదు, పందెంలో గెలవాలి తనకి ఇస్తా అంటే ఖచ్చితంగా మనం పందెంలో మనం ప్రైజ్ మనీ గెలవాలనేది వాళ్ళ ఉన్న ఏం అన్నాడు. ఈ లక్ష్యం కోసమే లక్షలకు వెచ్చించి పోటాపోటీగా కూడా ఎద్దులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ సర్దార్తో పాటు మరి ఇంకొక ఎద్దులు తీసుకొచ్చారు. ఇంత ఖరీదైన ఎద్దులు ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో ఈ మహబూబాబాద్ దగ్గర మాత్రమే ఈ 2 కోడలు ఉన్నాయి. మరో 2 ఒంగోలు కోడలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. వాటికి ఇప్పటి నుంచినే శిక్షణ ఇస్తుంటారు. అంటే దాదాపు ఒక 5-6 ఏళ్ళ వయసు నుంచి అంటే ఉన్న వీటికి తీసుకొచ్చి రోజువారీగా అంటే ప్రతినిత్యము చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే మనం పాలన చూస్తామో అంతకంటే ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు. దీని మీద ఒక 2-3 రోజువారీగా పనిచేస్తుంటారు. కాబట్టి ఈ ఒంగోలు గిత్తల్ని దీన్ని కాపాడుకోవడం ఒకటి, అంటే ఈ జాతిని కాపాడుకోవాలనేది ఒకటి. రెండోది వీటి ఎక్కడికి పోయినా కూడా ఈ జిల్లాకు కానీ ఆ రైతుకు కానీ ఈ పందెం గెలవడం అన్నది ఆ రైతుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేది, వాళ్ళకు ఒక హోదాని ఇచ్చేది. కాబట్టి దీనికోసమే ఈ ఒంగోలు గిత్తల్ని ఈ రైతులు ఇంత కష్టపడి ఇంత ఖరీదైనా కూడా ఖరీదు కూడా వెనకాడుకోకుండా వీళ్ళు పెంచుతూ ఉంటారు. దీనికి ఇచ్చే దానాలో కానీ వీటికి ఇచ్చే అయితే ఏదన్నా కూడా చిన్న రోగాలు ఏది రాకుండా కూడా వాటికి అన్నిటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఎప్పటికప్పుడు ఎట్లా మనిషికి అయితే ఆహారాన్ని ఇచ్చి వారి ఆరోగ్య సూత్రాలను పాటిస్తారో ఈ ఎద్దును కూడా రోజు నడిపించడం కానీ దూరం లాగించడం కానీ అన్ని విషయాలు కూడా ప్రత్యేకమైన కఠోరమైన శిక్షణ ఇస్తారు. దీనికి కూడా శిక్షణ ఇవ్వడానికి కూడా సపరేట్ ఉంటారు ఈ శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా.
ఈ విధంగా ఈ ఒంగోలు జాతర గీతలు గెలుస్తున్నారు. ఈ అనంతపురం సర్దార్ ఎవరైతే ఒంగోలు గీత ఈ సర్దార్ ఇప్పుడు 25 లక్షలు ఖరీదైన ఎద్దు ఇప్పటికీ గతంలో కొంతమంది పంజాబ్ గెలిచిన తర్వాత దీన్ని తీసుకోవడం దాదాపు 40 లక్షలు ఖరీదు పెట్టి కొనుగోలు దేశానికి వచ్చినా కూడా ఈ రైతు ఇవ్వలేదు. అంటే ఏమి దీనికి తోడైన ఎద్దును మరొక ఒంగోలు జాతి గీత తీసుకొచ్చి దీంతో పందెం గెలవాలన్నది తన లక్ష్యం కాబట్టి 40 లక్షలు కొనుగోలు చేసే వస్తే కూడా ఇది ఒక్క గిత్తే 45 లక్షలు ఖరీదు ఈ సర్దార్ని ఇవ్వలేదు. అది కారణం ఏంటంటే దీంతో పందెం గెలవాలి, మనకి పేరు తీసుకురావాలి, పేరు తెచ్చిన తర్వాత దీన్ని అమ్మడమా ఏంటి అని ఆలోచించేద్దామనే ఉద్దేశంతోనే రైతు పెంచుతూ వస్తున్నాడు. చూడండి, ఒక ఖరీదైన 25 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఎద్దుని తిరిగి మరో రైతు వచ్చి 40 లక్షలకి కొనుగోలు చేస్తారంటే కూడా ఆ ఎద్దు అమ్మడానికి అది ఇష్టపడలేదు. కాబట్టి ఆ ఎద్దుల మీద కానీ ఈ పందాల మీద కానీ ఈ రైతుకున్న మమకారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ సంక్రాంతి ఎద్దుల పందాల పోటీల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పందెం జరిగినా కూడా సర్దార్ రంగంలో దిగుతాడు, కాలు దూగుతాడు, ఖచ్చితంగా పందెం గెలుస్తాడు అనేది ఆ రైతులు చెప్తున్నారు, మహబూబ్ బాషా చెప్తారు. నా రోజువారీగా దీని అంటే శుభ్రత కానీ దీని గురించి ఎట్లా ఉంటుంది అసలు రోజు? డైలీ బైక్ కడగాలండి. వారంలో 2 సార్లు ట్రైనింగ్. అంటే ట్రైనింగ్ అంటే ఎట్లా? బండ కట్టి మామూలు పందెం ఎట్లాగా ట్రైనింగ్ ఇస్తాం. సన్న బండి వేసుకుంటాం. పందెంలో ఎంత లోడ్ ఉండదు, సన్న బండి అంటే దీనికి గస డబ్బు పోయేది. అంటే మామూలుగా ఈ పంది అంటే మీరు బండి ఎందుకు రాగిస్తారు రోజు? గసపోవడానికి ఎంత ఫిట్నెస్. అంటే మామూలుగా అంటే దీన్ని ఇట్లా పెంచాలంటే ఎట్లా ఉండాలన్న దీని మీద జాగ్రత్తలు? మామూలుగా జాగ్రత్తగా చాలా కింద పెట్టుకోవచ్చు. బాగా చూసుకోవాలంట, ఆరోగ్య విషయం అంతా బాగా చూసుకోవాలి. లేదా చూసుకోవాలి. అంటే మామూలుగా దీనికి మెడిసిన్ ఏమైనా ఇవ్వాలన్నా? మెడిసిన్ టానిక్ ఇస్తుంటాం. దానాలు కలిసి టానిక్ ఇస్తాం. టానిక్ ఎందుకు ఇస్తారన్నా? అరుగుదలకి, అరుగుదలకి లేకుండా అరుగుదలకి. మామూలుగా ఎలాంటి ఆహారం తీసుకుంటారన్నా మామూలుగా? అంటే పూర్వము, కొబ్బరి, బెల్లము, ఖర్జూరము. అన్న అంటే 3 రోజులకు ఒకసారి కాకోకుండా మామూలుగా అంటే ఈ వాతావరణ మార్పులు వస్తాయి కదా, చలికాలము ఎండాకాలము, ఇట్లా వచ్చినప్పుడు దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? ఏమైనా మామూలే చూసుకోవాలి. ఎండాకాలం అయితే బాగా చల్లనీళ్ళు బాగా పోసుకోవాలి. డైలీ 2 పూటగా పైగా నీళ్ళు కొట్టాలి. ఇప్పుడు చలికాలం ఏమైనా మామూలు అంటే వేడి నీళ్ళు కూడా ఇస్తారు దీనికి? డైలీ పోలిస్తుంది వేడి నీళ్ళు. అంటే ఈ ఫ్యాన్లు ఏదంతా ఏమన్నా? ఫ్యాన్ అంటే ట్యాంక్ ఏమి వచ్చి లేకుండా గాలి దోమలు లేకుండా బాగుంటుంది. అంటే శుభ్రత ఎక్కువ ఉండాలి. శుభ్రత కంపల్సరీ ఉండాలి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంత కాస్ట్లీ ఎద్దులు పెంచుతున్నారు కదా మీరు? చూసుకోవాలి మనం, మన ఇంట్లో పిల్లల వాళ్ళు చూసుకోవాలంటే. ఇప్పుడు పందాలు ఉన్నాయని ఇప్పుడు ఉన్నాయి, నెక్స్ట్ వీక్లో ఉన్నాయి. ఎక్కడెక్కడికి పోతుంటారు మామూలుగా? ఇంకా పోలేంగా నెక్స్ట్ ఫస్ట్ టైం పోలేదు 2 కలిసి. అంటే మామూలుగా మీరు ఎక్కడెక్కడికి పోతుంటారు పందాలకి? ఎక్కడుంటే అక్కడ రాష్ట్రం అంతా ఎక్కడున్నా పోయేది. అంటే దీనికి ఏమన్నా దూలాల్లో కూడా ఇది తేడాలు ఉంటాయనా? సీనియర్ అంటే పెద్ద రాయి దీనికి, ఆ చిన్న దూళ్ళకి ఇంక నెక్స్ట్ ఇయర్ న్యూ కేటగిరీ పోతాయి. అంటే సీనియర్ ఈ న్యూ కేటగిరీ ఏమన్నా అసలు తేడా? సీనియర్ అంటే పెద్ద బండలకి. అంటే బండలు అంటే ఎంత ఉంటుంది? దానికి ఏమైనా కేజీలు అంటే ఉంటాయి? 2 టన్నులు ఉంటుంది. 2 టన్నులు ఉంటుంది. కేటగిరీ అంటే 1400 కేజీలు ఉంటాయి. ఎంత దూరం ఇగ్గాలి ఇది? అది మన టైమింగ్ వచ్చి టైమింగ్ బట్టి, మన టైమింగ్లో ఎక్కువ లాగితే ఫస్ట్ ఉంటాయి. అంటే టైమింగ్ అంటే ఎట్లా? 20 నిమిషాలు టైం పెడతారు మనకి. అవి ఎక్కువ నడువులు ఎక్కువ ఫస్ట్ లాగితే అవి ఎక్కువ తోలంటే ఫస్ట్ అంటారు. అంటే ఏదానికని 20 నిమిషాలేనా? 20 నిమిషాలు అంటే 25 ఉంటుంది కోర్టుని బట్టి. బాగా పెద్ద పందాలంటే ఎక్కడ బాగా జరుగుతుంది? లెక్క చెప్తాడు మేలచెరువు బాగా చెప్తాడు. మేలచెరువా? ఎక్కడ ఇది? తెలంగాణ. పోయారు ఎప్పుడన్నా? ఇంకా పోలేదు. ఈసారి పోలనేవి బాగా దేవుడు కట్టిస్తే అంత బాగా ఆరోగ్యాలకి తీసుకొని. ఇప్పుడు మామూలుగా ఈ ఎద్దులు తీసుకొని మన పందాలకు పోవాలంటే ఎంతమంది ఉండాలి అసలు? 10 మంది ఉండాలి. 10 మంది తోలే వాళ్ళు 7 మంది ఉంటారు. పైన నీళ్ళు కొట్టిన దానికి 2 ఉంటారు. వీటిని తరలించడానికి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే వీటిని తీసుకోవడానికి అంటే వెహికల్ ఉంది కదా, సపరేట్ ఒక వెహికల్ దీనికోసమే. అంత దూరం పోయి నిలబడినప్పుడు అక్కడ పోతాను లాగాలంటే ఎట్లా ఇబ్బంది కదా? ఓ రోజు ముందు పోతాం. ఓ రోజు ముందు దానికి. ఇప్పుడు పోయేటప్పుడు దీనికి మీరు ఆహారం ఏమేమి తీసుకెళ్తారు మామూలుగా? ఇంటికాడ ఏమంటే అవి తెచ్చేవంతే అక్కడికి కూడా అంతే. కొంతమంది ఈ వాటర్ ఇచ్చే దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎట్లా ఉంటుంది వాటర్ అంటే మనం ఇంటికి పోకపోతే మీరు క్యాన్లో తీసుకుపోతే దీన్ని పడిచిమంటే ఆరోగ్యం బాగుంటుంది. కొత్త నీళ్ళు వేరే పోయినాక ఏం ఆహారం ఉండదు, అంటే ఏం ఇబ్బంది ఉండదు. అంటే మనం ఎక్కడికి పోయినా దీనికి నీళ్ళు కూడా మనమే తీసుకోవాలి, ఇబ్బంది లేకపోకుండా. అంటే ఇప్పుడు ఇవి ఇంత ఖరీదు పెట్టి అక్కడ నుంచి ఎందుకు తీసుకొచ్చారండి? ఇది ఏ ఇంట్రెస్ట్ అంతే, అవన్నీ చెప్పకూడదు అవన్నీ. ఇంకా అంతే. అంటే మీరు అంటే ఇప్పటి వరకు ఇంత ఖరీదైన ఎద్దులు మన అనంతపురం జిల్లాలో ఉన్నాయా?
ఇప్పటికైతే లేవు అనుకున్నా. ఎవరి దగ్గర? లేవు. అది ఎందుకంటే ఇది అక్కడ నుంచి మీరు అదే పనిగా తీసుకొచ్చారు దాదాపు 19 లక్షలు పెట్టి. ఇప్పుడైతే లేవు అనుకున్నాను, ఆ లెక్క ప్రకారం లేవు. మామూలుగా ఈ అనంతపురం జిల్లాలో ఈ ఒంగోలు గిత్తలు పెంచే వాళ్ళు ఇంకా ఉన్నారా రైతులు? చక్రాపేట ఉన్నాడు, గార్లెన్ రామంజన్ ఉన్నారు, గురకొండ ఉన్నారు, గురకొండ చాలా మంది ఉన్నారు. ఓల్పతి ఆచార్య ఉన్నాడు. ఎక్కడన్నా అది? ఈడే ప్రియాంక నగర్ అని ఇప్పుడు అక్కడ ఉన్నాడు. అంటే ఇంత ఖరీదైన పెంచుతున్నారు? ఇంత ఖరీదు 50 లేవు మా జిల్లాలో మనవి. 50 లక్షలు 2